గతంలో చూసుకుంటే హార్ట్ స్ట్రోక్స్ అనేవి మనకి 50+, 40+ అలా ఉండేది. కానీ ఇప్పుడు యంగ్‌స్టర్స్ కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. వై? యంగ్‌స్టర్స్‌కి మెయిన్‌గా హార్ట్ స్ట్రోక్స్ రావడానికి మెయిన్ రీజన్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారండి. మెయిన్‌గా ఒబెసిటీ లెవెల్స్ గానీ, చైల్డ్‌హుడ్ ఒబెసిటీ కానించి డయాబెటిస్, ఎర్లీ ఏజ్‌లో డయాబెటిస్ రావడం గానీ, హైపర్ టెన్షన్ లెవెల్స్ కానీ అబ్జార్బెంట్‌గా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతా ఉండటం వలన ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో దానికి సంబంధించి ఈ కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అయ్యి రక్తనాళాల్లో హార్ట్ స్ట్రోక్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుందండి. ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇవి మనకి హార్ట్ స్ట్రోక్‌కి కాజ్ అవుతాయంటారా? కరెక్ట్. చాలామందికి రెగ్యులర్ స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందనే కన్సెప్షన్ ఉంది గానీ, ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే దాని బదులు వేపింగ్ చేద్దాం అని అనుకుంటున్నారు. యెస్. బట్ ఈవెన్ వేపింగ్ ఈజ్ ఈక్వల్లీ ఆర్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్ అండి. హుహు. అండ్ లైక్‌వైజ్ ఆల్కహాల్ కూడా పూర్వం 2 పెగ్స్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే పర్లేదు అనుకునేవాళ్ళు. కానీ ఇట్ ఈస్ బియాండ్ డౌట్ ప్రూవ్డ్ దట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ రియల్లీ డేంజరస్ టు హార్ట్. సో ఆల్ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మార్చాలి. ఈ జస్ట్ లేట్ నైట్స్ డిన్నర్స్ కానీ, లేట్ నైట్ స్లీప్స్ కానీ వీటి వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ, కార్టిసాల్ లెవెల్స్ కానీ పెరిగిపోయి హార్ట్ అటాక్స్ రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి.